పార్టీ కోసం పనిచేసినాం, మరిప్పుడు అధికారంలోకి వచ్చాం, మాకేది గుర్తింపు అంటున్నారు ఆ జిల్లా హస్తం నేతలు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారా లేదా అని నిలదీస్తున్నారు. మరో సమరం దగ్గర పడుతున్న వేళ ఈ దోబూచులాట వద్దంటూ రాష్ట్ర స్థాయి నేతలు సైతం హెచ్చరిస్తున్నారట. ఇంతకీ ఆ పదవుల పంచాయతీ ఏంటి? నేతల కోపానికి కారణమేంటి? మెతుకు సీమలో పదవుల లొల్లి, పోస్టుల కోసం కుస్తీ పడుతున్న నేతలు, అగ్రనేతలతోనే అమీతుమి అంటున్నారా కీలక నేతల ఎదురుచూపులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవులపై గంపెడాసలు పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన నాయకులు అధికారంలోకి రాగానే తప్పక గుర్తింపు దక్కుతుందని ఆశించారు. అయితే ఏడాది గడిచిన పదవి మాత్రం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారంట. దీంతో ఇకనైనా తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా తమకు ఛాన్స్ దక్కేలా చూడాలని జిల్లా సీనియర్ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామంటూ గతంలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఇక్కడ ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఉమ్మడి జిల్లాలో 1-2 నామినేటెడ్ పోస్టులు తప్ప చాలా వరకు భర్తీ కాలేదు. మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ తర్వాత మళ్లీ మొదలవుతుందని భావించిన ఆశావాహులకు నిరాశే ఎదురైంది. అయితే ఇప్పుడు మరోసారి నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం దృష్టి పెట్టడంతో జిల్లాలో కీలక నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతున్న వేళ మళ్లీ ఎన్నికల కోడ్ రాకముందే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని జిల్లా రాష్ట్ర స్థాయి నేతలపై ఒత్తిడి తెస్తున్నారట. తమ మాటగా సీఎం చెవిలో వెయ్యాలని గోల చేస్తున్నారట. జిల్లాలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులు 3 భర్తీ కాగా పలు మార్కెట్ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ చైర్మన్లతో పాటు ప్రముఖ ఆలయాల పాలక మండలి చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆయా ఏరియాలకు చెందిన సీనియర్ నాయకులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఈ సంఖ్య భారీగానే కనిపిస్తోంది. జిల్లాకు సంబంధించిన మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట నాయకులు. జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సైతం తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారంట. అయితే ఎవరికి పడితే వారికి పదవులు ఇవ్వకుండా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా ఆ లిస్టును సిద్ధం చేయాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఉమ్మడి మెదక్ జిల్లా నామినేటెడ్ పోస్టుల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. జిల్లాలో భారీగా నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోతే క్షేత్రస్థాయి క్యాడర్ నిరుత్సాహపడుతుందన్నది నాయకుల ఆందోళనగా తెలుస్తోంది. ఇంకా లేట్ చేస్తే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు నాయకులు. అసలే వచ్చేవి స్థానిక సంస్థల ఎన్నికలు. కసిగా పనిచేయాలంటే ఈ పోస్టులతోనే బూస్ట్ ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు జిల్లా సీనియర్లు. మరి ఇప్పటికైనా ఈ ప్రక్రియను రాష్ట్ర పార్టీ స్పీడప్ చేస్తుందో లేదో చూడాలి.